మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధనలో మీతో పాటు కలిసి ప్రభువుని నేను కూడా ఆరాధన చేసేటువంటి గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించారు. నన్ను జ్ఞాపకం చేసుకుని సేవకులు ఎలీషా గారు ప్రేమతో ఆహ్వానించారు. ఎలీషా గారికి, పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సేవకులకి అందరికీ వందనాలండి. మా అందరికీ వందనాలు. హలో, ఆడపిల్లలు సరిగ్గా తలల మీద ముసుగులు వేయండి. సిట్ రైట్, సిట్ రైట్. కొద్దిసేపు ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యం కొరకు అందరూ ఒకసారి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తారా? చక్కటి ఆరాధన గీతం పాడారు తమ్ముడోళ్ళు, చాలా అద్భుతంగా. ఈ మధ్య కాలంలో ప్రభు నా హృదయంలో కొన్ని తలంపులు పెట్టారు. మనందరికి పరిచయం ఉన్నటువంటి భాగమే. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు. రెఫరెన్స్ మరొకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 21 నుండి 26 దాకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం చదవాలి. ఒక్కళ్ళే అన్ని వచనాలు అక్కర్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనాన్ని చదువుతున్నాం. మూడోసారి రెఫరెన్స్. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, అందరు బైబిల్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కలిగి ఉండండి. రెఫరెన్స్ మరొకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. అటు ఇటు మనసులో ఏం పానివ్వబాకండి. కొద్దిసేపు శ్రద్ధగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినడం మనకెంతైనా మంచిది. అది దీవెన, అది ఆశీర్వాదం కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూత చేత పెట్టబడిన గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన నెక్స్ట్ 22వ వచనం చదువుతున్నారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను, వినాలి కొంచెం క్లియర్గా, బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. విందామిక. ప్రియులారా, ఈ రాత్రి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలు కొంచెం జాగ్రత్త చేస్తాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో ఆసక్తిగా ఈ అద్భుతమైనటువంటి సెట్టింగ్ చేశారు. మంచి ప్యాడ్ తమ్ముడు ఎక్కడ? మంచి ప్యాడ్ ఏర్పాటు చేశారు, మంచి సౌండ్ సిస్టము, మంచి లైటింగ్. ఇంత చేసి మన మధ్యలో ప్రభువు లేకపోతే, ఇంత చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినకుండా ఏదో ఆటలో, పాటలో, డ్రామాలో, డ్యాన్సులో, మనది ఐపీసీ సత్యం కనుక ఇవి కొంచెం తక్కువే ఉంటాయి మనకి. మీరు చాలా ఆసక్తి కలిగిన ప్రజల్లాగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి కూర్చున్నారు. సరే, క్రిస్మస్ ఏంటిది?
ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. ఏది? ఏ ఒక్క గ్రామానికో, ఏ జిల్లాకో, ఏ ఒక్క రాష్ట్రానికో, హలో, ఏ ఒక్క దేశానికో కాకుండా చెప్పండి, ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఓ అద్భుతమైన మహత్తరమైనటువంటి పండుగ. బైబిల్ను మనం పరిశీలనగా చూస్తే క్రిస్మస్ను గురించినటువంటి సత్యాలు, దేవుని యొక్క వాక్యాలు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి. ఇటు చూడండి, బైబిల్ అంతటిలో క్రిస్మస్ను గురించినటువంటి సత్యాలు చాలా గొప్పగా మనకు కనబడతాయి. అయితే కొంతమందికి అవి అర్థం కాకపోవచ్చు. హలో, కొంతమందికి ఈ సత్యం వారికి బయలుపరచబడకపోవచ్చు. కానీ ఈ రాత్రికాలం ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వినేటువంటి నిజంగా మీరు ధన్యులు, దేవుని పొందినవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో మొత్తం మనకు తెలుసు 66 పుస్తకాలు ఉంటాయి. ఇటు వినాలి, ఎన్ని పుస్తకాలు? ఈ 66 పుస్తకాల సముదాయమే బైబిల్. ఇటు వినాలి కొంచెం జాగ్రత్తగా. వీళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడబాగా. సాక్షాత్తు దేవుడు చెప్పగా భక్తులు రాశారు. ఎన్ని పుస్తకాలు అనుకున్నాం? 66. సాక్షాత్తు దేవుడు చెప్పగా దాదాపుగా 40 మంది భక్తులు ఈ అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు. 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఈ గ్రంథానికి గ్రంథకర్త ప్రభువే అని చెప్పడానికి కొన్ని రుజువులు, కొన్ని ఆధారాలు బైబిల్లో నుంచి మనం చాలానే చూడగలం. హలో, బైబిల్ ఒక 3 భాగాలుగా మనం విభాగిస్తే ఇటు చూడండి, మొదటి 39 పుస్తకాలను కలిపి పాత నిబంధన అంటాం. అంతేనా? మొదటి 39 పుస్తకాలను ఏమంటాం? పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతా కూడా ఇటు వినాలి. హలో, ఈ పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని తెలియచేయబడింది ప్రతి పుస్తకం కూడా. రెండవ భాగం 4 సువార్తలు ఉన్నాయే. ఇటు చూడండి, మెస్సయ్య వచ్చాడు అని చెప్పాయి. ఇక తక్కినటువంటి పుస్తకాలు అపోస్తలుల కార్యం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఆ పుస్తకాలు ఏం చెప్పాయని అంటే, హల్లెలూయా, ఆయన మొదటి రాకడ కంప్లీట్ అయింది, రెండవ రాకడ కూడా రాబోతుంది. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తును గురించినటువంటి వివరణ, సంపూర్ణమైనటువంటి వివరణ పరిశుద్ధ గ్రంథమందు మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఇటు చూడండి, మనసు పెట్టి చదవాలే కానీ, సత్యాన్వేషణ దృక్పథంతో చదవాలే కానీ, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుందనేటువంటి ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో సత్యాన్వేషణ దృక్పథంలో గనక మనం వినడం, చదవటం చేస్తే తప్పకుండా దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుంది. దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు అని, పెద్దోళ్ళకు తెలుసు అనుకుంటా. ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక పెద్ద దైవ సేవకులు. పాత రోజుల్లోనే రేడియోలో వాక్యం చెప్పినటువంటి దైవ సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు అవి. ఆయన సాక్ష్యం మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆయన ఒక బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన సాక్ష్యం నేను విన్నా. ఇట్లా ఉంది ఆయన సాక్ష్యం. ఆయనంటే బైబిల్ చదవటం మొదలు పెట్టాడంట. ఎందుకంటే బైబిల్ తప్పులు పట్టుకోవాలని మొదలు పెట్టాడంట. మీరు వినే ఉంటారు ఆయన సాక్ష్యం, పెద్దోళ్ళకి ఎవరికైనా తెలుస్తుందేమో. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామని చెప్పిన నన్ను బైబిల్ చదవటం మొదలు పెడితే ఆయన చెప్పుకొచ్చారు, నాలో ఉన్న తప్పులు బయట పెట్టింది ఆ బైబిల్ అని అన్నాడు. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆ తర్వాత ఆ బ్రాహ్మణ సమాజంలో నుంచి రక్షణలోనికి వచ్చి మారు మనసు పొంది ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య, విశ్వవాణి రేడియో ద్వారా ఆ రోజుల్లో గొప్ప దేవుని యొక్క సందేశం అందించినటువంటి భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్టి శక్తి కలిగినటువంటి గ్రంథం. ఇంకొక మాట చెప్పనా, ఈ గ్రంథాన్ని మనం పరిశీలనగా చదివితే 105వ కీర్తన 106వ కీర్తన 5వ వచనంలో ఎందుకో ఒక మాట నా మనసులో తడుతోంది. వాస్తవానికి మన సబ్జెక్టుల మాట కాదు, కానీ ఇందాక చెప్పినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క సాక్ష్యాన్ని బలపరుస్తూ ఈ మాట నేను మీకు చదివించాలని కోరుతున్నా. 106వ కీర్తన 5వ వచనం.
నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. ఈ విషయం కొంచెం క్లియర్గా రిఫరెన్స్ ఇంకోసారి చెప్పనివ్వండి. 106వ కీర్తన 5వ వచనం చదువుతున్నారు. మరలా స్టార్ట్ చేద్దాం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. ఈ మాట కొంచెం క్లియర్గా వినండి. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ఈ మాట కోసం నేను చదివించా. నాకు దర్శనమిచ్చి. గట్టిగా వాక్యం కొరకు ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి వాక్యం కొరకు హల్లెలూయా అందాం. హల్లెలూయా. ఈ 106వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడనంటే, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. హల్లెలూయా. మనం గనక ఆయనను దర్శనమిచ్చి రక్షింపుము అనంటే, ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన కనబడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన దీవించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రాత్రికాలం దైవ సన్నిధానంలో ఇట్టి శ్రేష్టమైనటువంటి గ్రంథంలో నుంచి ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. నేను స్టార్టింగే చెప్పాగా, మొదటి 39 పుస్తకాలు మెస్సయ్య వస్తాడు అని చెప్పాయి. తర్వాత పుస్తకాలు 4 పుస్తకాలు యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చాడు అని చెప్పాయి. రెండవది, ఆయన వచ్చినటువంటి మొదటి రాకడను గురించినటువంటి సవివరణ ఇచ్చినటువంటి తదితర పుస్తకాలు ఆయన రెండవ రాకడ కూడా రాబోతుంది, దాని కొరకు సంఘం సిద్ధపడాలనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. అయితే ఈ రాత్రికాలం దేవుడు నా హృదయంలో కొన్ని తలంపులు ఉంచారు. మనందరికీ తెలుసు. ఇటు వినాలి. ఒక చిన్న పల్లవి పాడదామా బ్రదర్? మీరేనా? థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్కి సంబంధించిన పాట ఏం కాదు, ఈ యొక్క చిన్న పల్లవి మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న పల్లవి. సిట్ రైట్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. పాడొచ్చు. కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పాడండి. కృప కలుగును, కృప కలుగునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై యేసయ్యా. నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా. చప్పట్లు. కృప కలుగునుగాక, కృప కలుగును. కలిసిన స్వరాలతో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మళ్ళీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. చెప్పండి. కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక. గ్లోరీ. కృప కలుగునుగాక. చప్పట్లు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగును, కృప కలుగునుగాక.
చేతులెత్తి ప్రభుకు వాక్యం కొరకు స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. సరే, ఈ రాత్రి కాలం కొద్దిసేపు మన ధ్యానం కొరకు మనం చదివాం లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా ఇందాక చదవని వాళ్ళు ఎవరైనా గట్టిగా చదవండి. 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఇటు వినాలి, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు. ఇంతకు ఏ శిశువు? లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మనం ఒకంత పరిశీలనగా ఒక 20 వచనాలను మనం పరిశీలనగా చూస్తే, ఇటు చూడండి, ఆదిలో ఉన్న దేవుడే, ఆది అంతమునైనటువంటి ఆ దేవుడే, వాక్యమైనటువంటి ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా యేసునామధేయునిగా కన్యమరియ గర్భాన ఈ భూలోకానికి రావాలనేది ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి కన్యమరియ గర్భాన ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఈ భూలోకానికి ఆయన శిశువుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను ఈ 2వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటుంటే, ఈ క్రిస్మస్ రోజుల్లో దేవుడు నా హృదయంలో కొన్ని తలంపులు పెట్టారు. ఇటు చూడండి, ఈ క్రిస్మస్ రోజుల్లో మరియ వాళ్ళ ఇంట్లో, మరియ యోసేపుల వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? క్రిస్మస్ అని అంటే ఈ మధ్య ఎవరో ఒక ఆయన ఒక పాట రాశాడు. క్రిస్మస్ అంటే బిర్యానీలు పలావులు కాదండి, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదండి అని ఏదో పాట ఏదో రాశాడు. ఇప్పుడు నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, మరియ యోసేపుల వాళ్ళ ఇంట్లో ఈ క్రిస్మస్ దినాలలో ఏం జరిగింది అనేటువంటి నేను ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చా. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అనేటువంటి మాటను బట్టి ఇప్పుడు మనం చదివినటువంటి ఇటు వినాలి. హలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం అనుకున్నటువంటి ఈ పారాగ్రాఫ్లో, ఈ ప్యాసేజ్లో దేవుడు నా హృదయంలో కొన్ని తలంపులు పెట్టారు. ఆ తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇటు వినాలి. ఇప్పుడు మరియ యోసేపులు యేసుక్రీస్తు ప్రభువారిని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని పొందుకున్న తర్వాత ఇటు వినాలి, వాళ్ళు యూదులు గనుక వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది గనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పద్ధతి, ఏ అర్చన ఆచారాల కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు వెళ్ళినట్లుగా అక్కడ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో వచనం 24లో లాస్ట్ లైన్ చదవండి. 24వ వచనంలో లాస్ట్ లైన్. వెరీ గుడ్ తల్లి, బాగా చదివావు. 24వ వచనంలోని లాస్ట్ లైన్ ఇంకొకసారి. వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 21వ వచనాన్ని మనం చూస్తే, 21వ వచనాన్ని చూస్తే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు వారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయడానికై యేసుక్రీస్తు ప్రభువారిని, రోజుల బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళారు. యెరూషలేములో వాళ్ళకున్నటువంటి దేవుని ఆలయానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్యాసేజ్, ఈ యొక్క పారాగ్రాఫ్ చదివినప్పుడు దేవుడు నా హృదయంలో ఒక 5-6 తలంపులు పెట్టారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను రాసుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని ఎన్ని రోజులు బాలుడైనప్పుడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయడానికి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. ఎన్ని రోజులకి? సామాన్యంగా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డెలివరీ అయిన తర్వాత మందిరానికి ఎన్ని రోజులకి వెళ్తారు? అవునా? మా చర్చిలో ఒక ఆమె చాలా సంవత్సరాలకి పిల్లలు లేరు. ఎవరో చెప్పారు, మన మందిరానికి వస్తే, ఐపీసీ మందిరానికి వస్తే దేవుడు అద్భుతం చేస్తాడని. నిజంగా వాళ్ళ నమ్మక చొప్పున దేవుడు కార్యం చేశారు. దాదాపుగా 16-17 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. హలో, కృతజ్ఞతగా సంవత్సరం అనేసారు చర్చి. ఎందుకు? లేక పుట్టింది కదా. వాళ్ళ మామగారు అన్నారంట, అమ్మాయి అప్పుడు చర్చికి బాబాక దిష్టి తగిలిద్ది అన్నాడంట. ఎన్ని నెలలకి? ఏంటమ్మా చర్చి అండి అంటే, మా మామగారు దిష్టి తగిలిద్ది అని అన్నారండి, ఆ తర్వాత వస్తాలే అంది. తర్వాత మధ్యలో ఒకసారి ఏమ్మా మందిరానికి అంటే, ఒకసారి అన్నప్రాసన అయినాక వెళ్ళదులే అన్నాడంట. అప్పుడు ఎన్ని నెలలు అయింది?
ఆ తర్వాత అన్నప్రాసన కూడా అయింది. నేనే చేశాను అనుకోండి. ఉయ్యాలో నేనే వేశా, పేరు నేనే పెట్టా. చర్చికి మాత్రం రారు. కృతజ్ఞతగా సంవత్సరం మానేసిందంట అందుకే. 6 నెలలు అయిపోయిన తర్వాత, "ఏమ్మా ఏంటి మందిరానికని" అంటే, "ఒకసారి ఫస్ట్ పుట్టినరోజు అయిన తర్వాత ఎళ్ళుదువు" అన్నాడండి మా మామగారు అన్నాడు. హలో! ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్నటువంటి మీతో ఓ దైవ సేవకుడిగా నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయడానికి ఈ మరియ యోసేపులు ఇద్దరు కూడా, మళ్ళీ చెప్తున్న, వాళ్ళు యూదులు గనుక, వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉన్నాయి గనుక, వారికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కనుక, హలో, వారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయడానికి దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి హల్లెలూయా అందాం. మరొకసారి హల్లెలూయా అందాం. హల్లెలూయా. క్రిస్మస్ అనంటే నేను ఈ ఈ ఈ సబ్జెక్ట్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి నేను ఏం చెప్తానంటే, దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత ప్రాధాన్యత ఇస్తాను చెప్పండి? దేవుని యొక్క సన్నిధి అంటే మనకు ఎంత ప్రాధాన్యత? ఆదివారం ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఇస్తాం? దేవుని యొక్క సన్నిధికి ఎంత ప్రాముఖ్యతనిస్తాం? నేను విశ్వాసగా ఉన్నటువంటి రోజుల్లో మా పాస్టర్ గారికి మందిరం లేకపోతే ఒకళ్ళ ఇంట్లో ఆరాధన పెట్టేవాళ్ళు, మా ఆత్మీయ తండ్రి గారు. మేమందరం వాళ్ళ ఇంటికి ఆరాధనకి వెళితే, నేను విశ్వాసకుని తొలి రోజులు, ఇప్పుడు సంగతి కాదు, బాగా గుర్తు నాకు. మేమందరం వాళ్ళ ఇంటికి ఆరాధనకి వెళ్ళాం. ఆ ఇల్లు గల ఆయన మాత్రం పొలం వెళ్ళాడు. ఒక గంటన్నర ఏమో ఆరాధన జరిగింది. పొలం వెళ్ళినటువంటి ఆయన పరిగెత్తుకుంటూ, ఏమంటారు దాన్ని, బాగా ఆయాసంతో అంటారు చూసారా, ఏమంటారు దాన్ని, అంతేనా? బాగా ఆయాసంతో వచ్చి వాక్యం చెప్పే పాస్టర్ గారితో అంటున్నాడు, నన్ను సాక్ష్యం చెప్పనండి ఇప్పుడు అన్నాడు. ఏది పొలం వెళ్ళావుగా, ఏదో అట్టరొప్పుకుంటూ వచ్చి రాయాసంతో వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పటం ఏంటి అని అంటే, హల్లెలూయా, ఇంకెప్పుడు నేను చర్చి మానేసి పొలం వెళ్ళను అంటున్నాడు. ఏం జరిగిందో విషయం చెప్పు. పని చేద్దామని నేను పొలంలో పని మొదలు పెట్టానండి. ఆ పొలం పని చేయడానికి ఒక పన ఏదో ఉంటే, ఆ పన తీయగానే పన కింద పెద్ద పాము ఉందంట. బాగా గుర్తు ఆ సిట్యుయేషన్ నాకు. ఇక అంతే మరి, పాము ఎమ్మడబడిద్దో లేదు, వెనకబడిద్దా? పాము ఎమ్మడబడిద్దా? సైన్స్ ఒప్పుకుంటుందా? ఏమో ఆ సబ్జెక్ట్ మనకు తెలియదు, కానీ ఆయన చెప్పడం అయితే కనుక పొలంలో 2 ఎకరాలు దాటేంత వరకు వెనకబడిందంట. ఇక ఎందుకు వచ్చిన గోళ్ళని చర్చిలోకి వచ్చి పడ్డాడు. చెప్పండి, మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు మందిరానికి? ఇప్పుడు వచ్చి కూర్చుంటే నిజమైన క్రిస్మస్ అంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు యొక్క తల్లిదండ్రులైనటువంటి మరియ యోసేపులు రోజులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయడానికి వాళ్ళు దేవుని యొక్క సన్నిధి అయినటువంటి యెరూషలేమునకు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సబ్జెక్ట్ని బట్టి మనం ఏం ధ్యానం తీసుకుంటామని అంటే, నిజమైనటువంటి క్రిస్మస్ అంటే అర్థం ఏంటనంటే, దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యతనివ్వాలి. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనకున్నటువంటి ఈ 52 ఆదివారాలలో ఎటు సబ్జెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మొన్న జనవరి నుంచి ఇప్పుడు దాకా ఒక్క ఆదివారం కూడా నేను చర్చి మానలేదన్న వాళ్ళు చెయ్యి చూపించండి. నేను తెలుగే, నా తెలుగు అర్థమైందా మీకు? ఓహో, అర్థమయ్యే చెయ్యి ఎత్తలేదా? వెళ్ళలేదు కాబట్టి ఎవరమ్మా, నిజమే కదా మరి. జనవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధన మానుకోలేదు, సన్నిధి మానలేదు అన్నవాళ్ళే. ఏం దొరికిందబ్బా. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ గారు, మీకు ఒక మాట, మీకేం వరదల పుణ్యం అంట, కొంతమందికి కరోనా పుణ్యం అంట, వన భయం కాస్త పోయింది. అప్పట్లో ఒక్క ఆదివారం ఆరాధన మానేస్తేనే వాంతులు అవ్వటం, విరేచనలు అవ్వటము, ఇంకా
ఇట్టగ పాములు వెనకబట్టము, ఇంకా తిన్నది అరక్కపోవటము, ఫంక్షన్ మానేసిపోతే ఆ ఫంక్షన్ రావటం, ఆ చర్చి ఆరాధన మానేసి ఫంక్షన్ పోతే అక్కడి నుంచి వాంతులు అయి రావటము, విరోచనాలు అయి రావటం అట్ట జరిగేది. కరోనాలో ఎన్ని ఎన్ని ఆదివారాలు మానేసినా మాకేం అవ్వలేదు అంటుంది మనకు. ఇంత ధైర్యమా? హలో హలో ఓకే, మీకు అవకాశం దొరికిందట్టయితే హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా, నీ కోసమే వేచియుండుటకు కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. తెలిసిన పాట పాడండి. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. చప్పట్లు. నీ కోసమే వేచియుండుటకు అనండి. నీ కోసమే వేచియుండుటకు కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా. కృపలోనే నన్ను నిలుపు. వెరీ గుడ్. ఒక స్తంభముగా నా కోసమే ప్రేమతో రాసిన సందేశము. చెప్పండి. నా కోసమే ప్రేమతో రాసిన ప్రియతమ నాలో ఆశలు రేపి ప్రేమలో చల్లారిపోనీయగా, మొదటి ప్రేమలో ఎంపిక చేసేనే. ప్రియమైన నా యేసయ్యా, పాడదామా? ఎప్పుడో నీ రాకడా, ప్రియమైన. వెరీ గుడ్. ఎప్పుడో నీ రాకడా, నీ కోసమే వేచియుండుటకు, నీ కోసమే వేచియుండుటకు కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా. పలకండి. కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. చివరిసారి. ప్రియమైన ఎప్పుడో నీ రాకడా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. 84వ కీర్తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుదాం. మనకందరికి పరిచయం ఉన్నటువంటి 84వ కీర్తనలో ఉన్నటువంటి 10వ వచనాన్ని ఎవరైనా ఒకసారి జ్ఞాపకం చేయండి. నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. తెలిసిన మాటే. హలో, తెలిసిన మాటే. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా ఇందాక చదవని వాళ్ళు ఇంకొకళ్ళు చదవండి. 84వ కీర్తన 10వ వచనం చదువుతున్నారు. నీ ఆవరణములో అర్థం ఒక్క దినము గడుపుట శ్రేష్టము. ఆ లైన్ కూడా కొంచెం అర్థం చేసుకోండి. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఎంత ప్రేమ. ఏమంటే చెప్పండి, ఏమంటే ప్రేమ? దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని ఆరాధన చేసేటువంటి ఆ అద్భుతమైనటువంటి క్షణం. హల్లెలూయా. చాలా మంది అసలుకి మందిరానికి అసలు ప్రాధాన్యత ఇవ్వరు.
క్రిస్మస్ సత్యం ఏంటనంటే దేవుని యొక్క సన్నిధికి మనం ప్రాధాన్యతనివ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు చూడండి, మీకు అర్థం కావడానికి ఎట్ట కూడా చెప్తా. ఇప్పుడు నన్ను ఎవరైనా ఫంక్షన్కి ఆదివారం పిలుస్తారా నన్ను? అసలు మీరు ఎంత బాగా చెప్పారు. ఎందుకని పిలవరు? పిలిచిన ఇటు మిమ్మల్ని పిలుస్తారా? అర్థమైపోయింది. ఎందుకు పిలవరు? పిలుస్తారు. ఎందుకని? మా అమ్మాయి భక్తి ఆల్రెడీ మాకు తెలుసానే. అంటే మీరే చెప్పారా నన్ను పిలవరు. ఎందుకని పిలవరు? చర్చ్ మానేసి, ఆరాధన మానేసి, దైవ సన్నిధి మానేసి మరి మనల్ని ఎందుకు పిలుస్తున్నారు? ఆ చర్చిలో తల్లిగారు ఉండేది. అసలు నెలలో 2-3 ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంది చర్చి మానేసి. ఏంటమ్మా అలా వెళ్తావు? ఎందుకట్ట? అయ్యో నేను వెళ్ళకపోతేనే, అసలు నేను లేకపోతే నిజంగా లేకపోతే కొంతమంది అంటారు, కొంతమంది అంటుంటారు, నేను లేకపోతే మా వాళ్ళు ఫంక్షన్ పాప ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, ఫంక్షన్లు ఆపేశారు ఏమన్నా. ఇంకొక మాట కూడా చెప్తా, ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా. ఇదిగో చూడండి, నినివే వెళ్ళాల్సిన యోనా ఓడలో ఎక్కాడు. మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు. ఒకవేళ యోనానే గనక ఆ ఓడలో ఎక్కకపోతే పాపం వాళ్ళ ప్రయాణం ఎందుకు తుఫాన్ వచ్చింది? పాపం ఈ మనోడి వల్ల కదా వాళ్ళందరికీ తెప్పలు. ఇప్పుడు ఆరాధనలో కూర్చోవలసిన నువ్వు మందిరంలో కూర్చోవలసిన, మందిరంలో ఉంటే మంచిది. ఏ ఫంక్షన్కి వెళ్తావా ఫంక్షను? ఎందుకు వాళ్ళని బాగా చేసుకోనండి ఫంక్షన్లు? అవునా కాదా? ఎందుకు వాళ్ళ ఫంక్షన్లు పాడు చేస్తారు? హలో, సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్షీషు ఆ ఓడ ఎక్కకపోతే పాపం వాళ్ళ ప్రయాణం బాగుండేది. ఆరాధనలో ఉండవలసి నీవు, ప్రార్థనకు రావలసి నీవు, మందిరంలో ఇటు చూడండి, భక్తులతో, పరిశుద్ధులతో, ఆత్మలో ఆనందిస్తూ, భాషలు మాట్లాడుతూ, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దైవ సేవకుల ద్వారా వచ్చేటువంటి ఆత్మ సంబంధమైన వర్తమానం వింటూ, ఆత్మీయంగా వాక్యం విని, ఆదివారం ఆరాధనలో సంతోషంగా ఆరాధించి ప్రభువుని ఘనపరిచి, ఆయన ఇచ్చినటువంటి దానిలో నుంచి ఆయనకు కృతజ్ఞతలు సమర్పించి దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం సంతోషంగా వెళితే అంత క్షేమంగానే ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, ఇందాక ఎందుకు ఒక్క ఆదివారం మానిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సాకు చెప్పారు భలేగా. వరదలు, తర్వాత అంతకుముందేమో కరోనా. మాది కాదయ్యా పాపం అంటున్నారు అట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏమైనా తీర్మానం ఉందా? జనవరి నుంచి ఆదివారం దాకా చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి. జనవరి నుంచి ఆదివారం దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒక్క ఆదివారం కూడా మందిరానికి నేను దేవుడి చిత్తమయ్యా అంటుంది మొన్నొక. అవునా? దీనికి కూడా దేవుడి చిత్తమేనా? నేను తీర్మానం చేయిస్తున్నా మా సంఘంలో, ఈ జనవరి మొదలుకొని డిసెంబర్ దాకా ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానుకుంటా నేను వస్తానని తీర్మానం చేయమంటే ఇటు చేయబెట్టి అంటది దేవుడి చిత్తమయ్యా అంది. చెప్పండి, దేవుడి చిత్తం అని అందామా? లేదంటే కనుక ఓకే, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒక్క ఆదివారం కూడా సన్నిధి మానుకోకుండా ఆ సన్నిధికి వెళ్ళటం నా బిడ్డలకు క్షేమం. నేను చదివే కదా, నేను చదివించాను. ఇంకా 2-3 రెఫరెన్స్లు చూపిస్తాను నేను మీకు. సన్నిధికి వస్తే ఎంత దీవెనో, సన్నిధికి వస్తే పిల్లలు ఎట్లా ఉంటారో, సన్నిధికి వస్తే కుటుంబాలు ఎట్లా ఉంటాయో, సన్నిధికి వస్తే భర్తలు ఎట్లా మారుతారో, పిల్లలు ఎట్లా మారుతారో, కుటుంబాలు ఏ విధంగా దీవించబడతాయో. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు జనవరి నుంచి రేపు 25 డిసెంబర్ దాకా మనం ఏమైనా తీర్మానం చేద్దామంటారా? మీరు కూడా దేవుడి చిత్తమయ్యా అంటారా? చెప్పండి, దేవుడి చిత్తం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పర్లేదు, ఒప్పుకున్నారులే, నవ్వడం దేనికి. ఓకే, కాబట్టి దైవసందులకు వచ్చినటువంటి మనం, సిస్టర్ గారు మీరు చదివారు కదా ఇందాక ఆ మాట 84, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ లైన్ కూడా మీరు కూడా కొంచెం క్లియర్గా చూడండి. భక్తి గీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండటం నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. ఇందాక అయ్యగారు మీతో చెప్పారు కదా, దేవుని మహాకృప చేత మేము తాడేపల్లిలో మన ఐపీసీ మందిరం కంప్లీట్ చేయగలిగాం. హల్లెలూయా. ఎల్లుండి 18వ తారీఖు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది.
ఇప్పుడే తమ్ముడు అడుగుతున్నాడు, అన్న ఎంత ఎంత మందిరం పొడవు వెడల్పు ఎంత అని అడిగితే, మా మందిరం పొడవు 100 అడుగు ఉంటుంది, అందులోనే బాల్కనీ ఉంది, ఒక 30 అడుగు వెడల్పు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మందిరం కట్టుకొని జనం రాకపోతే, ఒక ఒక ఆమె సమర్థ బంతికి పోయి ఇంకొక ఆమె ఏమో చెప్పండి అట్లా ఆ బంతులు ఈ బంతులు అని పోతే ఆరాధన చేసేది ఎవరు? మీకు అర్థం అర్థం కావడానికి చదివిస్తా. ఓకే, ఒకసారి 16వ కీర్తన చివరి వచనం చదవండి. 16వ కీర్తన చివరి వచనం తెలుసు మనందరికీ. 16 జీవ మార్గమును. 16వ కీర్తన చివరి వచనం చదువుతున్నారు. అంటే చివరి వచనం అంటే వచనం ఎంత? అది 11వ వచనం. ఓకే, 16వ కీర్తన 11వ వచనం చదువుతున్నాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో. అందరూ గట్టిగా వాక్యం కొరకు ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2025లో తీర్మానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. వాక్యం చూసారా? నీ కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయి. వచ్చి ఆయన సన్నిధిలో ఆ సుఖాలు తీసుకొని వెళ్ళండి. చేర్చుకొచ్చిన జనం ఎట్టుంటారంటే, రామేశ్వరం పైన మీ ఏరియాలో కూడా వాడతారా అంటే అది ఎందుకు ఆ డైలాగ్ వాడారో తెలియదు నాకు. సామెత ఎట్టుంది పరిస్థితి? ఎన్ని క్రిస్మస్లు పోతున్నాయి, ఎట్టుంది పరిస్థితి? భక్తులు పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడి మందిరానికి వచ్చేవాళ్ళు కూడా అంటుంటారు, ఏముందయ్యా బాగున్నామంటే బాగానే ఉన్నాం కానీ. అవునా బ్రదర్? ఓహో, జనాలు డైలాగ్ చెప్పారా? ఎట్టే ఉంటుంది రామేశ్వరం పైన? ఎట్ట వదిలిద్ది శనేశ్వరం? మందిరం లెక్క ఉండదు. చెప్పండి, ఇంకా ఆరాధన లెక్క ఉండదు, క్రమాలు తెలియదు, దేవునికి ఇవ్వటం చేత కాదు, ప్రభుకి ఇవ్వడం చేత కాదు, తెలియదు. ప్రభు దగ్గర నుంచి ఇక నీకెట్ట వదిలిద్ది? ఏంటిది అది? శనేశ్వరం. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి మనం క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అంటే అది గొప్ప ఆశీర్వాదం అండి. హల్లెలూయా. దరిద్రం పోద్ది, శ్రమలు పోతాయి, రోగాలు పోతాయి, బలహీనతలు పోతాయి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు నలుగురు భక్తులు 4 సువార్తలు రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం ఆ 4 భక్తులు రాశారు. వాళ్ళు ఎంత దీవించబడ్డారో. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం వినేటువంటి మనం క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం మన కుటుంబాలలో వెల్లివిరియాలనంటే మొదటిగా దేవుని యొక్క సన్నిధికి మనం ప్రాధాన్యతనివ్వాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు తళుక్కు మనకుండా చెప్పండి. నెలలో 2 వారాలు మానేసి 2 వారాలు ఎగ్గొట్టకుండా దేవుని యొక్క ఆరాధన క్రమాలు, సంఘ క్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పకుండా పాటించినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది అనుకుంటున్నా. వాక్యాన్ని అక్కడ మనం పరిశీలనగా చూస్తే ఇక్కడ నేను 8 పాయింట్స్ నేను మీకు చెప్పాలి. ఇక ఒక పాయింట్లో కూడా మనం వెళ్ళాల. మొదటి పాయింట్ ఏంటనంటే, దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యతనివ్వాలి, లేదా దేవుని యొక్క సన్నిధికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ ముగింపులో ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇటు వినండి. దేవుని యొక్క సన్నిధికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతగా మన కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. మా చర్చిలో ఒక సహోదరు ఉంది. ఆమె గురించి చెప్పి ఈ మాట నేను కొంచెం ఇంకొక పాయింట్లోకి వెళ్తా. మా చర్చిలో ఒక సహోదరు ఉంది. ఆమె ఒక పూజారి గారి భార్య, మా పాస్టర్ గారి ఫ్రెండ్ అనమాట. ప్రభు నమ్ముకుని మందిరానికి వస్తుంది. పంతులు గారికి తెలిసింది మందిరానికి వస్తుందని. ఆయన కనిపెట్టేశాడు. ఆదివారం పూట ఇది ఎక్కడికి వెళుతున్నాం. ఒకరోజేమో టైలర్ షాప్ కని, ఒకరోజేమో పార్లర్ కని, ఒకరోజేమో ఇంకేంటంటో షాపింగ్ అని వస్తూ ఉంటుంటే ఆయన మొత్తానికి గమనించి కాపు కాసి పట్టుకున్నాడు. ఆదివారం మందిరానికి వెళుతుందని హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉందని. ఇద్దరికి మాట పెరిగింది. సెల్ ఫోన్ తీసుకుని, ఇటు చూడండి, సెల్ ఫోన్ తీసుకుని గట్టిగా ఇసురు కొడితే ముఖం మీద ఇక్కడ తగిలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ముక్కు పగిలిపోయి దాదాపుగా 8 కుట్లు పడ్డాయి. మీరు నమ్ముతారా? ముక్కు కుట్లు వేయించుకొని ఆరాధనకు వచ్చింది. ఏంటి హల్లెలూయా కూడా లేదా?
అడిగి చేపించుకున్నట్టుందా? కాదా? ఓకే, ఆలోచనలో పడ్డారా? అరే, ముక్కు కుట్లు వేయించుకొని మందిరానికి వచ్చింది. ఇన్ని కుట్లు పడితే మందిరానికి వస్తామా? అయ్యో! కాబట్టి నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను చెప్తున్నా, దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యతనివ్వండి. ఆరాధనా క్రమాలు పాటించండి. క్రిస్మస్ ఆశీర్వాదం మీ కుటుంబాల్లో ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! వారి కుటుంబం ఎంతగా దీవించబడిందంటే మర్చిపోయా. సాక్ష్యం ఎటు వచ్చింది కాబట్టి చెప్తున్నా. తర్వాత వాళ్ళ పాప రక్షించబడింది. వాళ్ళ అబ్బాయి రక్షించబడ్డాడు. పంతులు గారికి కూడా నేను బాప్తీసం ఇచ్చేశా. హల్లెలూయా! నిన్న 7వ తారీఖు ఒక మ్యారేజ్ జరిగింది. ఒక విచిత్రమైన విషయం ఏంటనంటే ఆహ్, ఆహ్, మామూలుగా ఆ పంతులు గారు చాలా మందికి లగ్గపత్రిక రాస్తే లగ్గాలు పెడతారు. పంతులు గారు వాళ్ళ అమ్మాయికి నేను లగ్గాలు పెట్టి నేను లగ్గపత్రిక రాసేవాళ్ళు ఇంట్లో. హల్లెలూయా! చాలా నమ్మకంగా ఉంటారు మా సంఘంలో. చిన్న విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్న నెలకు 5,00,000 జీతం. ఒక్క నెలకి. చాలా నమ్మకంగా దశంభాగం పంపిస్తారు. నేను చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధికి ప్రార్థన. ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానరు వాళ్ళు. టోటల్ ఫ్యామిలీ మానుకోరు. ఎంత పెద్ద వర్షమైనా మందిరానికి వస్తారు. ఎన్ని ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా. హల్లెలూయా! ఈ మధ్య పంతులు గారు చనిపోయారు. చనిపోయిన నెలలో కూడా ఒక్క ఆరాధన కూడా మానలా. హల్లెలూయా! సరే, ఎక్కువసేపు చెప్పడానికి సమయం కాదు. ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుని యొక్క మందిరానికి మనం ఏం చేయాలి? క్రిస్మస్ అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి? ఏది ప్రాధాన్యం? ఫంక్షన్ ప్రాధాన్యమా? మందిరం ప్రాధాన్యమా? చాలామంది చుట్టాలు అడుగుతారు, మేమెక్కువ దేవుడు ఎక్కువ అని అంటుంటారు. ఏం చెబుతారు అప్పుడు? అబ్బో, మేమెక్కువ మీ పాస్టర్ గారు ఎక్కువ, మేమెక్కువ మీ పాస్టర్ ఎక్కువ అని అంటూ ఉంటారు కొంతమంది. పాపం వాళ్ళకి ముఖం మీద చెప్తే గనక బాగోదు. కానీ దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటివి, ఇప్పుడు నా ముఖం మీద అయితే చెప్పారులే కానీ, ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం, మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మొదటి పాయింట్. రెండవదిగా వీళ్ళు ఏం చేశారు? ఇటు చూడండి, నా వైపు చూడండి. రోజులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని, వింటున్నారా, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళితే, ఆ దేవాలయములో సమయోను అనేటువంటి ఒక భక్తుడు, తెలుసు మనకు సబ్జెక్టు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఒకటి, ఇందులో ఉన్నటువంటి పాయింట్ 1/2 1/1 నేను చెప్తా. ఒక 10 నిమిషాల్లో ముగించేస్తా నేను. మొదటిగా దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 22వ వచనం చదవండి. సెకండ్ పాయింట్. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్ము శుద్ధి చేసుకున్న దినములు. దీనిని సెకండ్ పాయింట్గా నేనేం రాశానంటే, ఇటు చూడండి, మొదటగా దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యతనివ్వాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏంట పాయింట్ మళ్ళీ చదవండి. మోషే వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడచినప్పుడు. అంటే మందిరానికి వచ్చి మందిరానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే శుద్ధీకరణ. ఎట్లుండాలి? మందిరానికి వచ్చిన తర్వాత, నేను ఒక పాస్టర్ గారు చెప్తున్నాను, ఆ చిన్న జోక్ చెప్పారు ఆయన. మాట్లాడే పక్షి ఏదో ఉంటుందట, తెలుసు కదా మీకు. మనం ఏం చెప్తే అది పలుకుతుందంటే ఏమంటారు దాన్ని? మాట్లాడే పక్షి. రాంచలక, మైనా. మనం ఏం చెప్తే అది చెప్తుంది. ఒక ఆదివారం ఆరాధనలో మీ పాస్టర్ గారు లాంటి ఆయన కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పానని మందిరం గుమ్మంలో ఆ పక్షిని తీసుకొచ్చి దానికి ప్రైజ్ ది లార్డ్ అని నేర్పించాడంట. నేర్పిస్తే వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటుందంట రాగానే. పాస్టర్ గారు బలి తెచ్చాడు, ఇది మాట్లాడే పక్షిని బాగా తెచ్చాడు అని చెప్పానండి. ఆరాధన అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పింది, అంత అయిపోయింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడంటే పాస్టర్ గారి పక్షిని తీసుకొచ్చి అన్నట్ట. ఓకే, కొత్తగా కొనుక్కున్నాను, మా మందిరంలోకి వచ్చా, మా విశ్వాసాలు అందరం చూసావా అని అంటే, ఈ పక్షి అంటదట, వాళ్ళలో నాకు ఎవరు కొత్త వాళ్ళు లేరుగా అందంట. అదేంటి, ఎక్కడెక్కడ చూసావని అంటే, ఫస్ట్ నన్ను బారోడు కొనుక్కున్నాడు, ఆడి దగ్గర నుంచి సినిమా హాలోడు కొనుక్కున్నాడు, ఆడి దగ్గర నుంచి నువ్వు కొనుక్కున్నావు. ఏమర్థమైంది? బారులో కనపడిన వాళ్ళు సినిమా హాల్లో కనపడ్డారు, ఆడ కనపడిన వాళ్ళే అసలు నాకు ఎవరు కొత్త వాళ్ళు లేరుగా అందంట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే,
దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత సెకండ్ పాయింట్, క్రిస్మస్ యొక్క బ్లెస్సింగ్, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం మన మీదకి రావాలి అంటే రెండో పాయింట్ ఏమనుకున్నాం? శుద్ధీకరణ. ఎంత ఇంపార్టెంట్ చెప్పండి సన్నిధిలో. పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఉంది బైబిల్లో? హలో, పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఉంది బైబిల్లో? ఎక్కువ మాటలు చెప్పను, ముగింపు మాటలోనికి వెళ్తాం. ఒకసారి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనమా, అంతేనా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్గా చదివారు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. మరియు యెహోషువ, ఆ పదాల కూర్పు ఒకసారి నేను రెఫరెన్స్ ఇంకోసారి చెప్పనా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. ఏం చెప్పారంటే, యెహోషువ అన్నట్ట ఆ సమాజాన్ని, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక అదుగోండి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. హలో, ఇదే వచనాన్ని చైర్స్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా చదువుతారా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా చదువుతారా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు. వెరీ గుడ్ సిస్టర్. జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఇటు చూడాలి. హలో, ఏమని ఆజ్ఞాపించాడు యెహోషువ? చెప్పండి, ఆ మాట చెప్పండి. రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతాలు చేయబోతున్నాడు. గట్టిగా ప్రభుకు స్తోత్రం అందాం. రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతాలు చేయబోతున్నాడు. యెహోవా అద్భుతాలు మన మధ్యలో చెయ్యాలి అని అంటే మనం ఏం చేయాలని చెప్తున్నాడంటే, ఈరోజే మిమ్మల్ని మీరు, వెరీ నైస్, ఏం చేయాలి? మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఒక చిన్న డౌట్, ఇటు చూడండి. ఒక చిన్న డౌట్ ఏంటంటే, పరిశుద్ధతకి అద్భుత కార్యాలకి లింక్ ఏంటి? రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతాలు చెయ్యాలంటే మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? చాలా పరిశుద్ధంగా ఉండాలి. నేను అదే అడుగుతున్నా, దానికి దీనికి లింక్ ఏంటి? కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఏ మేలు జరగనట్టుగా. ఇందాక అనుకున్నామే, రామేశ్వరం పోయినా, చర్చికి పోయినా సరే శనేశ్వరం వదలనట్టుగా చాలామంది దీవెన పొందరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు మీకు కొన్ని కార్యాలు, ఇన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నా మీకు కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటి? చెప్పండి వీళ్ళు ఎవరైనా. మా చర్చిలో ఒక ఉంది, పెద్దామలే, ఇప్పుడు లేదు, చనిపోయింది. ఒకరోజు మందిరానికి సీరియస్గా వచ్చింది. అర్థమైపోయింది ఫేస్ నాకు. ఏంటి మా అమ్మ సీరియస్గా ఉంది, ఏంటి బా అమ్మ అన్న. అసలు నువ్వు నా కోసం సరిగ్గా ప్రార్థన చేస్తున్నావా అంది నన్ను. నువ్వు అసలు నా కోసం సరిగ్గా ప్రార్థన చేస్తున్నావంటే ఎందుకు వచ్చింది డౌట్ అంటే, ఈ మధ్య నాకు ఏం జరగకపోతుంటే అద్భుతాలు అంది. మీకు అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారు ఉపవాసం ఉండాలా? పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఈరోజు ఒక చిన్న మాట చెప్పారు మీరు, ఏమీ లేదు. ఈ క్రిస్మస్ రోజున రెండవ పాయింట్ ఏంటంటే, మనకు అద్భుతాలు జరగాలంటే ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత మనము చాలా చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతకు దీవెనలు, స్తోత్రం అనండి కొంచెం గట్టిగా. పరిశుద్ధతకు ఆశీర్వాదాలు. ఎంత పరిశుద్ధంగా ఉంటే అన్ని గొప్ప దీవెనలు మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. పరిశుద్ధంగా ఉండటం అంటే అదొక ఏమంటారు, అదొక పెద్ద విద్యం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం. హలో, పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా పాటించడమే. దేవునికి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక రాత్రి వేళ దైవ సేవకుడికి నేను మీకు ఏం జ్ఞాపకం చేయాలంటే, దీని మీద చాలా రిఫరెన్స్ నేను మీకు చూపించవచ్చు. ఫస్ట్ పాయింట్ చెప్పండి, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది క్రిస్మస్. మందిరానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత, మందిరం లోపలికి వచ్చిన తర్వాత ఎట్లుండాలి? చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హలో, ఆరాధనకు వచ్చిన తర్వాత ఇదా ఆ మాట్లాడే మైనా పక్షి చెప్పినట్టుగా, నాకెవరు కొత్త వాళ్ళు కాదులే, వీళ్ళు సినిమా హాల్లో కనపడ్డారు, నాకు ఏడాడు కనపడ్డారు, ఇంకా చాలా చోట్ల కనపడ్డారు, వీళ్ళు నాకు కొత్త వాళ్ళు కాదన్నట్టుగా మన యొక్క భక్తి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క విశ్వాస జీవితం సరైనటువంటి రీతిలో లేకపోతే కనుక దేవుని మన మీదకి రాదు.
హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, క్రిస్మస్ సత్యం ఏంటంటే మనం దీవించబడ్డానికే. క్రిస్మస్ సత్యం ఏంటంటే మనం ఆశీర్వదించబడ్డానికే. అసలు క్రిస్మస్ అంటేనే మనకు దీవెనలు తెచ్చిపెట్టేటువంటి పండగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాంటిది దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రాకుండా ఉండడానికి కొన్ని పరిస్థితులు మనకు అడ్డుపడుతున్నాయి. ఏంటనంటే, ఒకటి మందిరానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం, రెండవదేమో సరిగ్గా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. పాట ఏదో ఉంది కదా, పండుగలెన్నో గడచిపోవచున్నవే. భలే అందుకున్నారే. నీ జీవితంలో మార్పు ఏది మానవా? ఏం జరగాలట? పండుగలెన్నో గడచిపోవచున్నవే, నీ జీవితంలో మార్పు ఏది మానవా? నేను మిమ్మల్ని అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క రాత్రికాలం దేవుని యొక్క ఆశీర్వాదం 100% మన మీదకి రావడానికి ఈ ఈ క్రిస్మస్ రోజున ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలన్నీ మీకు ఒక చిన్న నేను క్లూ ఇస్తాను ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నీ ఆశీర్వాదం నీ మీదకి వచ్చి పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత పరిశుద్ధంగా ఉంటామో అన్ని దీవెనలు వచ్చి పడతాయి. నేను చెప్పగలను, ఈ రాత్రికాల సమయంలో మనకు ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోయినాయి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా సార్లు అపవిత్రంగానే కనబడతా ఉన్నాం. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి? లూకాసు వార్త అట్లాగే ఉంచారా, మూసేశారా? ఓకే. ఒకటి, మందిరానికి ప్రాధాన్యతనిచ్చారు. రెండవది, శుద్ధి చేసుకున్నారు. మూడవది 24వ వచనం. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు సరిపోతుంది. ఇప్పుడు మూడవది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ చెప్పండి. క్రిస్మస్ రోజున ఫస్ట్ పాయింట్ ఏంటి? మందిరానికి ఎంత ఇస్తాం? దానికి కూడా చెప్పండి కొంచెం సమాధానం. ఎంత ప్రాధాన్యత ఇస్తాం? ఆమేన్, హల్లెలూయా. మందిరానికి ప్రాధాన్యతనివ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండవది, మందిరానికి వచ్చిన తర్వాత శుద్ధీకరణగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. మనం ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏంటో మీరు ఆలోచన చేయండి. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని మోషే ధర్మశాస్త్రంలో ఉందని. ఇటు చూడండి. రోజులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని ఆయనను తండ్రికి ప్రతిష్ఠించారు. రెండవదిగా థర్డ్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆయనకు మనం ప్రతిష్ఠ చేయబడాలి. దేవునికి స్తోత్రం. అసలు ప్రతిష్ఠత చేయబడిన వారి యొక్క ఆశీర్వాదమే, వాళ్ళ లెవెలే వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక చెప్పానే, ఆస్ట్రేలియా ఉంటున్నాడు తమ్ముడని. నిన్న ఆదివారం మొన్న ఈ మధ్య ఆయన ఇండియా వచ్చాడు. ఇటు చూడండి, ఇండియా వస్తే ఆరాధనలో కూర్చున్నాడు. నేను అనుకోకుండా, నేను వాక్యం చెప్పాల్సిన అబ్బాయికి తిమోతి అని పెట్టాం, ఏదో పేరు ఉండేది తనకి, తిమోతి అని పెట్టాం. సడన్గా లేచి నేనన్నా, తమ్ముడు రా, నువ్వు వాక్యం చెప్పాను. నన్ను జస్ట్ అసలు ఇంటిమేషన్ కూడా ఏమి ఇవ్వలే. మామూలుగా సామాన్యంగా వచ్చి ఆరాధనలో కూర్చుంటాడు అంతే. ఆరాధనలో వాక్యం చెప్తూ కానీ రా అన్న. మీరు నమ్మండి, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా హాఫ్ సెకండ్లో లేచి నిలబడి అంటారు చూసారా, డింగును లేచి నిలబడి వాక్యానికి వచ్చి అరగంట సేపు అనర్గళంగా వాక్యం చెప్పాడు. ఇప్పుడు మీరు వాక్యం చదువుకొని రా అంటే ఎట్లా ఉంటుంది? నేనన్నా, ఏంటి నాన్న, ఏంటి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత తను అడిగా, ఏంటి తమ్ముడు, నేను సడన్గా చెప్పాను కదా వాక్యం చెప్పమని, అంతసేపు అలా సిద్ధపడినట్టే మంచి వాక్యం చెప్పావేంటేనంటే, మీరు ఈరోజు ఆరాధనలో వాక్యం చెప్పమంటారని నేను రాత్రి కల చూశాను అన్నాడు. కొంచెం గట్టిగా అందాం, హల్లెలూయా. మీరు ఈరోజు ఆరాధనలో నన్ను వాక్యం చెప్పమంటారని రాత్రి నాకు ప్రభు బయలుపరిచారు, అందుకే అర్ధరాత్రి లేచి వాక్యం సిద్ధపరచుకున్నా అన్నాడు. ప్రభువుకు ప్రతిష్టతగా ఉండాలి. ఇందాక చెప్పానే, మీరే చెప్పారు. ఏమని చెప్పారు? నన్ను ఎవరైనా ఆరాధనకి పిలుస్తారంటే నన్ను పొరపాటున మీరు నన్ను పిలిచే ధైర్యం ఎవరికి ఉండదు. నేను పాస్టర్ని కాబట్టి నన్ను ఎవడు పిలవడు. మిమ్మల్ని పిలుస్తారంటే పిలుస్తారయ్యా మమ్మల్ని. ఎందుకని?
అదే ఏమనుకోబాకండి, ఇదే పాట ఏదో ఉంది, ఇదే చెరిసగం అనే పాట ఏదో ఉంది కదా, ఏసునందు సగము మరి వేరుగాను సగము, నీ జీవితం అంతా సగము సగము చేరి సగము. ఎప్పుడు వినలేదు ఈ పాట అట్టయితే. ప్రార్థన పాటలు కొన్ని, నెక్స్ట్ ఏం చెప్పండి, అబ్బా అంత బాగానా, సినిమా పాటలు కొన్ని, నీ జీవితం అంతా సగము సగము చేరి సగము, ప్రేయర్ హాల్లో సగము. చెప్పండి, భలే చెప్తున్నారు మీరు. నెక్స్ట్ హాల్ ఏంటో, ఇంత సూటబుల్గా ఎట్లా వస్తున్నాయి అసలు మీకు డైలాగులు. అంత జీవితం అంతా సగం సగం చేరి సగం, ఎట్లా వచ్చింది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు సండే స్కూల్ నడిపించట్లా. మా సంఘంలో సండే స్కూల్ నడిపించడానికి 6 టీచర్లు ఉన్నారు, ఒక 3 వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి ఆదివారం అలాగే జరిగింది. నేను సండే స్కూల్ నడిపించేటువంటి రోజుల్లో, అంటే నా సేవ తొలి రోజుల్లో, నేను సండే స్కూల్ నడిపిస్తా ఉంటుంటే ఒక చర్చిలో ఒక పిల్లోడు వచ్చి నన్ను మోషన్నా అన్నాడు. ఏంట్రా అన్న, మా అమ్మ వంట చేస్తా సినిమా పాటలు పాడుతుందన్న అన్నాడు. అంటే మీ ఇంట్లో ఏం జరుగుద్దో మీ పిల్లలు సండే స్కూల్కి వచ్చి ఆల్రెడీ మాకు చెప్పేస్తారు. ఇక్కడ నా దగ్గరకు వచ్చి మరే మోష అన్నయ్య అంటే నాకు ఎందుకు తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దైవసందులో కూర్చున్నటువంటి మనం ఎక్కువసేపు చెప్పను, ముగింపు మాటలోకి వెళుతున్నా. వాక్యాన్ని మనం పరిశీలనగా చూస్తే మూడవది, ఫస్ట్ పాయింట్ చెప్పారా, దేవుని వెనకాల కుర్చీలో వాళ్ళు కూడా దేవుని మందిరానికి మనం ప్రాధాన్యత, ఇదే క్రిస్మస్ సత్యం. రెండవది, ఆరాధనకు వచ్చినటువంటి మనం చాలా శుద్ధీకరణగా ఉండాలి. శుద్ధీకరణగా ఉన్నటువంటి ఈ అవయవాలను దేవునికి ప్రతిష్ఠించాలి. ఎంతమంది ప్రతిష్ఠితగా ఉంటారు? ప్రతిష్ఠితగా ఉండేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? అసలు కొంతమందికి ఇక్కడ ఏం జరిగిద్దో తెలియదు. ఎక్కడికి వచ్చినా సరే బాడీ ప్రజెంట్. ఎంత బాగా చెప్తారు అసలు మీరు, ఎంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు అనుకోలే ఎక్కడ నేను. బాడీ ప్రజెంట్తో ఉండి మైండ్ ఆబ్సెంట్తో ఉండి ఈ సిస్టర్ అంటుంది మొన్న, ఏంటి ఈ మధ్య సరిగా ఆయన వాక్యం చేయట్లా అంటుంది. అసలు ఎట్ట కూర్చున్నా మైండ్ ఆబ్సెంట్తో కూర్చొని వెరీ గుడ్ సిస్టర్, చాలా బాగా చెప్పారు, దేవుడిని దీవించను గాక. మైండ్ ఆబ్సెంట్తో కూర్చొని ఈ మధ్య ఆయన సరిగా వాక్యం చేయట్లేదు అంటావా నన్ను. అసలు ఎందుకంటే ఊళ్ళో ఉన్న ఈ వైఎస్ఆర్ కాలనీని ఎట్ట పోషించాలన్నట్టు కూర్చుంటావు. వైఎస్ఆర్ కాలనీ నువ్వేం పోషించక్కర్లా, ఎవడు కుటుంబాన్ని ఆడి పోషించుకుంటాడు. ఇక్కడ కూడా అసలు బాధలు మొత్తం నీకే ఉన్నట్టు, ఆరాధనలో అసలు వాక్యం గుర్తుండట్లా, ఏం రెఫరెన్స్ అవుతున్నారో తెలియట్లా, ఊళ్ళో ఉన్న బాధలు మొత్తం నీకే ఉన్నట్టు కూర్చుంటే ప్రతిష్ఠత ఏది? వచ్చి కూర్చుంటే సరిపోదు. హల్లెలూయా. థర్డ్ పాయింట్ మీ మనసులో పడింది అనుకుంటున్నాను నేను. మన శుద్ధీకరించబడినటువంటి అవయవాలు దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించినటువంటి ఈ అవయవాలతో ఫోర్త్ పాయింట్ ఏంటనంటే, ముగింపు మాటలు, ఫోర్త్ పాయింట్ ఏంటనంటే, 2 పావురపు పిల్లలనైనను 2 గొవ్వల జతనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి. క్రిస్మస్లో మరియు యోసేపుల వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేశా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. క్రిస్మస్ అంటే ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఆయనకు మనం బలిగా సమర్పించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవసన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో క్రిస్మస్ తరుణనంటే, ఇటు చూడండి, రోజులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని మరియు యోసేపులు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళారు. ఇటు చూడండి, ఆ దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో సమయోను ఒక భక్తుడు ఉన్నాడు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక 5 విషయాలు రాశాడు, ఒక 6 విషయాలు రాశాడు. చదువుతారు ఎవరైనా? ఎక్సలెంట్గా చదివావమ్మా, ఎక్సలెంట్గా చదివావు. ఒకసారి రిఫరెన్స్ జ్ఞాపకం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సమయోను ఒక మనుషుడుండెను.
ఇటు చూడండి, వాస్తవానికి నేను నేను సబ్జెక్టు చదువుతుంటే, ఇటు చూడండి, నేను సబ్జెక్టు చదువుతుంటే ఈ ఈ ఈ 4 పాయింట్స్ వచ్చాయి. ఏది? వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు రోజులు బాలుడిని తీసుకొని యెరూషలేముకి. యెరూషలేము వెళ్ళిన తర్వాత వాళ్ళు శుద్ధీకరణ, ఆ తర్వాత దేవునికి ప్రతిష్ఠిత, ఆ తర్వాత దేవునికి బలి. ఈ క్రమం జరుగుతూ ఉంటుంటే నేను బైబిల్ చదువుతుంటే ఆటోమేటిక్గా టాపిక్ డైవర్ట్ అయింది. అక్కడ ఏం డైవర్ట్ అయింది? యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడు ఉండెను. వాస్తవానికి ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయి ఎవరి వైపు వెళ్ళిపోయింది? దైవజనుడైన సిమెయోను వైపు వెళ్ళిపోయి అతని గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. సిమెయోను గురించి ఒక 6 పాయింట్స్ చూడండి. యెరూషలేమునందు ఒక మనుషుడు ఉండెను, సిమెయోను అనేటువంటి మనుషుడు. అతడు వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పాయింట్లు కొంచెం క్లియర్గా, వివరణకు సమయం లేదు, ముగింపు మాటలు. అతడు నీతిమంతుడును. అవును, నీతిమంతుడు భక్తిపరుడు రెండు ఒకటేనా? కాదు, కాదు. కాబట్టి విడివిడిగా రాశాడు. నీతిమంతుడు వేరు, భక్తిపరుడు వేరు. ఓకే, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి, ఒక్కళ్ళే చదవాలి, వేరే వాళ్ళు డిస్టర్బెన్స్గా చదవకూడదు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అంటే అర్థం, హలో, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అంటే అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ కొరకు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్పింది మెస్సయ్య పుడతాడు అని. సిమెయోను ఆయన రాకడ కొరకు. ఇప్పుడు మనం ఏ రాకడ కొరకు ఎదురు చూడాలి? వాళ్ళు మొదటి రాకడ కొరకు ఎదురు చూచారు గనక మనము అయితే రెండవ రాకడ కొరకు ఎదురు చూడడం కూడా దేవుడు కోరుకునేటువంటి ఆధిక్యతల్లో ఒక ఆధిక్యత. ఉందా అసలు రెండవ రాకడ? మన మధ్య వాక్యం చెప్తూ అడిగా, ఏమా రాకడలో ఎత్తబెడతావా అంటే, దేవుడి చిత్తం కదండి అది అంది. ఎత్తబెడతామా దేవుడి చిత్తమా? అంతేనా? హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇది ఎన్నోది? 5. వెరీ గుడ్. నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. 3వది. 4వది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అసలు ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చుకోవాలండి మనం. ఏంటంట నేను చెప్పానా సబ్జెక్ట్ వాస్తవానికి ఎలా వెళుతుంది? యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ క్రిస్మస్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా సబ్జెక్ట్ ఇటు తిరిగి సిమెయోను గురించి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెరూషలేములో సిమెయోను ఒక మనుషుడు ఉండెను. 4th పాయింట్ ఏంటంట? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇది ఎంత గొప్ప పాయింట్ చెప్పండి. పరిశుద్ధాత్మ మన మీద ఉండునుగాక. హల్లెలూయా. ఇది 4. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నా 5th పాయింట్, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత. ఏం గొప్ప అనుభవం అండి అసలు అతనికి. అతనికి ఒక వాగ్దానం ఉందంట. ఇటు చూడండి, అతనికి ఒక వాగ్దానం ఉందంట. ఏంటి ఆ వాగ్దానం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేంత వరకు అతడు చనిపోడు అని. హల్లెలూయా. ఇటు చూడండి, రోజులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని మరియు యోసేపు ఆయన చేతిలో పెట్టారు. సబ్జెక్ట్ గుర్తుందిగా మీకు? మరియు యోసేపులు ఇద్దరు దేవాలయంలోకి వచ్చి దైవజనుడైన బ్రదర్, నా వాయిస్ వినబడుతుందా? రోజులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని దేవాలయంలోకి వచ్చి, ఇటు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని, ఇంత రోజులు బాలుడే ఆయన, సిమెయోను చేతిలో పెడితే సిమెయోను ఏమన్నాడు మీకు గుర్తుందిగా? నాథా, ఎప్పుడు నీ దాసుని సమాధానంగా దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం ఒక 10 ఏళ్ళు ఆలస్యం అయితే సిమెయోను బతికుండాలా? ఎందుకని? ఆయన చూసిందాక ఇతను దేవునికి మహిమ కలుగునుగాక. ఇది గొప్ప, అతనికి ఉన్నటువంటి వాగ్దానం ఇది. నెక్స్ట్ లైన్ ఏంటంటే, పరిశుద్ధాత్మ అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఇక 6th పాయింట్ ఏంటి? ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇతనిలో ఉన్న 6th పాయింట్ ఏంటంటే, ఇటు చూడండి, ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. రాటమే
ఆత్మవశుడే వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ సందేశాన్ని పరిశుద్ధాత్మ వల్ల నేను మీకు జ్ఞాపకం చేశా. దేవుడు తన మాటను మన వెనుకడిలో దీవించును గాక. ఒకసారి అందరూ లేచి నిలబెడదామా? ఒకసారి అందరూ లేచి నిలబెడదామా? పరిశుద్ధాత్మ దేవునితో ఒక చిన్న మాట మాట్లాడదామా? కలువరిలో కరిగిపోతీవయ్యా. చిన్న ప్రార్థన చేసుకోండి, నిలబడి కళ్ళు మూసుకొని ఇటువంటి చూడబాకండి. నిజంగా క్రిస్మస్ ఆరాధనలో ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రభు దీవించును గాక. మనమందరం కూడా ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకున్నాడు. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న పల్లవి పాడి మనం సెలవు తీసుకుందాం. క్రిస్మస్ అంటే మన దేవునే, క్రిస్మస్ అంటే మన ఆశీర్వాదమే. ఎక్కడ ఆగిపోయింది మన ఆశీర్వాదం? కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. నా ప్రాణనాథా, నా యేసురాజా, నా ప్రాణనాథా, నా యేసురాజా. కలువరిలో కరిగిపోతీవయ్యా, పాడాలి. నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీ, నా కొరకే నలిగిపోతీవయ్యా. చెప్పండి, చప్పట్లు కొడుతూ. ప్రాణనాథా, నా యేసురాజా, చెప్పాలి. ప్రాణనాథా, నా యేసురాజా. కళ్ళు మూసుకోండి. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీ. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడండి. నా కొరకే నలిగిపోతీవయ్యా, నా చెడ్డ తలంపు నా కొరకే, నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరే. నా చెడ్డ తలంపు నా కొరకే, నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరే. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో. రెండోసారి పాడుతూ. అయ్యయ్యో ఎంతో అల్లాడావో, నా ప్రాణనాథా, నా యేసురాజా, నా ప్రాణనాథా. గట్టిగా పాడదా. నా ప్రాణనాథా, నా యేసురాజా, నా ప్రాణనాథా, నా యేసురాజా. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీ. స్తోత్రం, 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 స్తోత్రం. నలిగిపోతీవయ్యా, నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు కొట్టిరే. నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు కొట్టిరే. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో. నా ప్రాణనాథా, నా యేసురాజా, నా ప్రాణనాథా,
యేసురాజా నా ప్రాణనాథా నా 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 యేసురాజా నా ప్రాణనా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా నా ప్రాణనాథా నా యేసురాజా 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 నా ప్రాణనాథా నా సిగ్గులేని పనుల కొరకే నీ ముఖముపై ఉమ్ములు ఊసిరే. అందరూ ఒకసారి చేతులు ఆయన వైపు చాపుదామా? చిన్నపిల్లలు కూడా ఈ క్రిస్మస్ ఆశీర్వాదంతో నన్ను నింపయ్యా. ఈ క్రిస్మస్ దేవుని చేత నా పిల్లలను ఆశీర్వదించు ప్రభువా. ఈ పండగకైనా నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీసివేయి ప్రభువా. నేను మీ సాక్షిగా ఉంటాను. నన్ను దీవించయ్యా. అడగండి అమ్మా, మనసు నిండుగా ప్రభువుని అడగండి. నీకేం కావాలో. క్రిస్మస్ అంటేనే ఆయన వచ్చిందే మనల్ని దీవించడానికి. ఆ చిన్న ప్రార్థన మనసు నిండుగా చేయండి. పండుగలు వెళ్ళిపోతున్నాయి ప్రభువా. నా దీవెన నాకు ఇవ్వయ్యా. నా బిడ్డలు ఇంకా దరిద్రంలోనే ఉన్నారయ్యా. నా పిల్లలు ఇంకా మారలేదయ్యా. నా సమస్యలు మారలేదు ప్రభువా. అప్పులు కట్టే శాపం నుంచి నాకు విడిపించయ్యా. నా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వయ్యా. నాకు మంచి భవిష్యత్తు ఇవ్వు నాయన. నా పిల్లలకు వివాహాలు చేయి ప్రభువా. నాకున్న సమస్యలు పరిష్కరించు నాయన. నాకున్నటువంటి అప్పుల నుంచి నాకు విడుదల ఇవ్వు నాయన. ఈ క్రిస్మస్ నా జీవితంలో సంతోషం తెచ్చిపెట్టాలి కదా ప్రభువా. అందరం 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 పరిశుద్ధాత్మ దేవుడితో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు ప్రియులారా. మనసు నిండుగా ప్రభువుని అడగండి. హృదయపూర్వకంగా ప్రభువుని అడగండి. మనసు నిండుగా ప్రభువుని అడగండి. హల్లెలూయా. మరొకసారి చేతులు, అందరం చేతులు ఆయన వైపు చాపుతాం. చిన్నపిల్లలు కూడా చేతులు ఆయన వైపు చాపుతూ ప్రతి ఒక్కళ్ళ చేతులు చూపించి ఆకాశం వైపు అనగా ఆయన సింహాసనం వైపు అనగా ఆయన మహిమ వైపు మనం చేతులు చాపుతూ నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు కొట్టిరే. నన్ను దీవించటానికేగా నన్ను దీవించు. అయ్యయ్యో ఎట్లా భరించావో, ఎట్ట భరించావయ్యా. అయ్యయ్యో ఎంతో అల్లాడావో. ఈ పల్లవి నాతో పడ్డానండి. నా ప్రాణనాథా నా యేసురాజా కల్వరిలో కరిగిపోతీవయ్యా. నా కొరకే నలిగిపోతీవయ్యా. కల్వరిలో కరిగిపోతీవయ్యా. నా కొరకే నలిగిపోతీవయ్యా.
నా ప్రాణనాథ నా యేసు రాజా, నా ప్రాణనాథ నా యేసు రాజా. ఈ క్రిస్మస్కైనా నన్ను దీవించయ్యా, ఈ క్రిస్మస్కైనా నన్ను ఆశీర్వదించయ్యా. నాకున్న దరిద్రం నుంచి నాకు విడుదల ఇవ్వు నాయన. అప్పులు చేసే స్థితి నుంచి విడిపించయ్యా. సమృద్ధి ఇవ్వు ప్రభువా. నా బిడ్డలకు దారి చెయ్యయ్యా. నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలను మార్చయ్యా. నా కుటుంబ పరిస్థితులు మెరుగుపరచయ్యా. నా ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు విడుదల ఇవ్వు నాయన. నేను నీ సాక్షిగా ఉంటాను ప్రభువా. చెప్పండి, నీ మందిరానికి ప్రాధాన్యతనిస్తాను తండ్రి. ఎంతమంది అనగలరు? నీ మందిరానికి నేను ప్రాధాన్యతనిస్తాను ప్రభువా. ఎంతమంది చెప్పగలరు? నీ మందిరానికి నేను ప్రాధాన్యతనిస్తాను ప్రభువా. మందిరానికి వచ్చాక శుద్ధీకరణగా ఉంటాను ప్రభువా. మీకు ప్రతిష్ఠించుకుంటాను ప్రభువా. చెప్పండి, అందరూ కూడా చెప్పండి, మీకు బలిగా మారుతాను ప్రభువా. హల్లెలూయా. హురాబా షందర హర్మానాసియా రిక్లోట్ మరాశరాత్మరా సీదిరివలోనమా క్రియానబలూరవాష్యానబా తద్పారా సమారా శంతల్ బ్యూకురా స్మిలేటర హష్మరా సియారబా షందర సమారాసియా హుర్బిలనోదరబా షబీరబా కరోత్మరా సియారబా షందర. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణనాథ నా యేసు రాజా. అందరూ అలాగే ప్రార్థనలో ఉందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. మనకు కావలసిన వాక్కును ప్రభు ఉపదేశించారు. ఆ వాక్కుకు మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో జాన్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నాయన నీ దాసు నిలబెట్టుకుని ప్రభు నాతో నీ ప్రాంత ప్రజలతో మాట్లాడిన విధాన బట్టి నీకు స్తోత్రాలు. మనం ఆయనకు అప్పగించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. మనకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందాలి. నీ సేవకులు ఉండి నాయన 4 అంశాలు మాట్లాడుతూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నాన్న నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభువా. సిలువలో నాయన బలి అర్పణ అయిన వాడానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా నిమిత్తము ప్రభువానికి స్తోత్రాలు. మేము దీవించబడాలని ప్రభువా, మేము ఆశీర్వాదింపబడాలని తండ్రి, మేము ఉన్నతంగా నాయన నీ మందిరములో ఒక ప్రతిష్ట కలిగి బ్రతకాలని ప్రభువా. నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభువా, సూటిగా తేటగా ఈ రాత్రి ప్రభువా క్రిస్మస్ ఆరాధన గురించి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుడిని ప్రభువా ఇంకా నీ సిలువ సాటుగా మరుగుపరుచుకోండి. ఆయా ప్రాంతాలు మీరు వాడుకోండి ప్రభువా. నీ దాసుని పరిచయాన్ని మోషాయి గారిని మీరు దీవించండి. ఇంకా ఉన్నతంగా ప్రభు రాబోతున్న దినాల్లో ఇంకా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూటాన్ని ఏర్పాటు చేస్తున్నాం. స్థానిక దైవ సేవకులు ప్రభు ఎలీషాయి గారిని బడి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అమ్మగారిని బడి ప్రార్థన చేస్తున్న ప్రభు. తల్లిగారిని బడి ప్రార్థన చేస్తున్న ఆయన. సంఘాన్ని బడి ప్రార్థన చేస్తున్న ప్రభు. ఈ పరిచయను అంచులంచులుగా ప్రభు రాబోతున్న దినాల్లో రీబా శాఖరికరమందర అంచులంచులుగా ప్రభు అనేక మంది వేల ప్రజలు వచ్చి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందడానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈ దాసుని అయ్యగారిని, అమ్మగారిని, తల్లిగారిని, ఈ పరిచయని, ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసయ్య నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమీన్.